Hi friends, good evening. Welcome to Common Man in Market. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ మే సిరీస్ ఎక్స్పైరీని క్లోజ్ చేసుకున్నాం. సో దాంట్లో ఒకసారి మార్కెట్ యొక్క పొజిషన్ చూస్తే 100-డే మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి నాన్ స్టాప్ ర్యాలీ అవుతూ ఒక నియర్లీ ఒక 1100 పాయింట్స్ ర్యాలీ అయితే వచ్చింది. సో ప్రజెంట్ నెక్స్ట్ ఆల్మోస్ట్ మే సిరీస్ ఎక్స్పైరీకి అయితే దగ్గరకు వచ్చేసాం. సో ఇంత ర్యాలీలో మనం చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల రావాల్సిన ప్రాఫిట్ రాలేదు. యాక్చువల్లీ ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం. ఎక్కడైతే ఇంత డౌన్కి వచ్చి దీని కింద ఈ క్యాండిల్ మన దగ్గర 13th ఏపీ అండ్ తెలంగాణలో ఎలక్షన్ రోజు ఒక డెసిసివ్ సాలిడ్గా డౌన్ సైడ్ వచ్చింది. సో ఆల్రెడీ మనం ఒక సపోర్ట్ లెవెల్ పెట్టుకున్నాం, కానీ ఆ లెవెల్ మనం బ్రేక్ అయిద్దాం అన్నట్టుగా మన పొజిషన్స్ మొత్తం డౌన్ సైడ్కి షిఫ్ట్ చేసుకున్నాం. కానీ అదొక వి షేప్ రికవరీ లాగా అదే రోజు రికవర్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళి మన ట్రేడ్ని లాస్కు తీసుకెళ్ళలేదు. కొంత అయితే అన్నెసెసరీగా అడ్జస్ట్మెంట్ అది ఇది అనుకుంటా చేసుకున్నాం. ఫైనల్గా ఒక 6,000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఇది మన ప్రాఫిట్ ఇప్పటి వరకు. ఒకసారి మన P&L స్టేట్మెంట్లో చూసుకుంటే ఏప్రిల్ ఎక్స్పైరీ చేసాం కానీ నో లాస్ నో ప్రాఫిట్. కానీ అక్కడ చేసిన పిచ్చి పనులు ఇంట్రాడే అని పొజిషన్ ట్రేడింగ్ అటు ఇటు మొత్తం బ్రోకరేజ్ మనం బ్రోకర్ని బాగు చేయడం జరిగింది. సో 20,000 వరకు పే చేయాల్సి వచ్చింది. బ్రోకరేజ్ ఛార్జెస్ 20,000 తగ్గాయి. మే కూడా ఆల్మోస్ట్ కొంచెం తగ్గింది, కానీ మే కూడా ఆల్మోస్ట్ అంతే అయింది. నియర్లీ మన ప్రాఫిట్ 6,500, బ్రోకరేజ్ 9,000 వరకు అయింది. ప్రజెంట్ మనం హోల్డ్ చేస్తున్న పొజిషన్స్ అయితే ఎలక్షన్ రిజల్ట్ కోసం. సో అందుకని ఎలక్షన్ రిజల్ట్ దగ్గరకు వస్తున్నాయి కదా, దీన్ని హోల్డ్ చేయడం అంత కరెక్ట్ కాదేమనుకొని మే సిరీస్ని క్లోజ్ చేసుకొని ఎలక్షన్ రిజల్ట్ కోసం జనరల్గా మనం మంత్లీ పొజిషన్స్ ట్రేడ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్ ఉంది జూన్ నెక్స్ట్ వీక్ 4th ఎలక్షన్ రిజల్ట్ ఉంటాయి. సో ఎలక్షన్ రిజల్ట్ కోసం ఒక స్ట్రాటజీని అయితే పెట్టుకున్నాం మనం. సో ఒకసారి పే ఆఫ్ చార్ట్ చూస్తే ఇలా ఉంటుంది. ఒకవేళ ఎలక్షన్ రోజు పెద్దగా మూమెంట్ లేక మార్కెట్ అక్కడే ఉంటే మనకి ఒక 40,000 దాకా లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అప్ సైడ్కో డౌన్ సైడ్కో మూవ్ అయితే కొంత ప్రాఫిట్ వస్తుంది. సో చూద్దామండి ఫ్రెండ్స్ ఏమవుతుందో. ఎలక్షన్కి అయితే స్ట్రాటజీని బిల్డ్ చేసాం. సో పెద్ద మూవ్ రాలేదంటే మాత్రం మనం లాస్లో ఉంటాం. కొంచెం మూవ్ వస్తే ప్రాఫిట్ సైడ్ వెళ్తాం. ఎస్పెషల్లీ మనం ఈ స్ట్రాటజీ జనరల్గా మనం మంత్లీ చేసేది ఈ ఎలక్షన్ రిజల్ట్ వల్ల వీక్లీ చేయాల్సి వచ్చింది. అది కూడా షార్ట్ టర్మ్ చేస్తున్నాం. విక్స్ మాత్రం హై లెవెల్లో ఉంది. విక్స్ హై ఉండటం వల్ల మనకి వచ్చే నార్మల్గా రావాల్సిన తీటా డికే అనేది రావట్లేదు. స్ట్రాటజీలో అదొక ప్రాబ్లం ఉంది. ప్లస్ తీటా డికేతో పాటు షార్ట్ టర్మ్ చేస్తున్నాం. వోల్టాలిటీ మూవ్స్ హెవీగా ఉంటాయి. సో ఫస్ట్ టైము రిజల్ట్ మనం వచ్చే మార్కెట్లో 2 years. సో మనకి ఫస్ట్ టైం ఎలక్షన్ రిజల్ట్కి ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, ఫైనల్గా లాస్ అరౌండ్ 40,000 45,000 లాస్ బుక్ చేస్తామా, లేకపోతే ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేస్తామా అనేది డిపెండ్స్ ఆన్ రిజల్ట్. ఆ రిజల్ట్కి మార్కెట్ రియాక్ట్ అయ్యే దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. సో ఇక్కడ టెక్నికల్స్ కానీ ఏమీ పనిచేయమనుకుంటున్నాను. రిజల్ట్ ఫైనల్ ఏమో మార్కెట్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్. మంచి రిజల్ట్ వస్తే ఇప్పటి వరకు జరిగిన ర్యాలీకి ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. లేదా ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ఒక మార్కెట్ని గెస్ చేయలేము. మనం ఇంకా 2,000 పాయింట్స్ పెరగవచ్చు, లేదా 4,000 5,000 పాయింట్స్ పడిపోవచ్చు.
చూద్దామండి ఫ్రెండ్స్ ఏమవుద్దో. సో ఇది ఈ వీక్లీ ఈ ఎక్స్పైరీకి ఒకవేళ కొంచెం మంచి ప్రాఫిట్ ఈ లోపలనే ఎలక్షన్ రిజల్ట్కి ముందే వస్తే మ్యాక్సిమం క్లోజ్ అవుట్ చేయడానికి చూస్తాను. ఒకవేళ థీటాటికే పని చేస్తే నాకు తెలిసి థీటాటికే అయితే ఇక్కడ ఏం వర్క్ అవ్వట్లేదు అసలు. హై విక్స్ మేబీ హై విక్స్ వల్ల అనుకుంటాను హోల్డ్ చేయాల్సి వచ్చేటట్టుంది ఎలక్షన్ వరకు. చూద్దామండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.